హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీనే చూపిస్తున్నానండి. తెల్లవారు 5 గంటలకు లేచిన నుండి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే ఈరోజు కరెక్ట్గా 5 గంటలకు అయితే లేసానండి. అంటే రోజు 5 గంటలకు లేసే అలవాటు ఉంది కాబట్టి ఈరోజు కూడా 5 గంటలకు లేసాను. లేయడానికేమో 5 గంటలకు లేసాను, కానీ ఇంట్లో పనులు చేయడం మాత్రం స్టార్ట్ చేసింది 6 గంటలకి. అంటే ఒక గంట సేపు అయితే లేచిన వెంటనే ఫోన్ చూసుకుని అలా టైం పాస్ చేసేసాను అనమాట. అంటే ఈరోజు బాబుకి స్కూల్కి పంపించలేదు. వాడికి కొద్దిగా హెల్త్ బాగలేకపోతే ఇంటికాడే ఉంచేశాను. అందుకని మరి ఇంకా తెల్లవారు లేసి వంట పని వాడికి రెడీ చేసే పని ఏమీ లేదు కాబట్టి తెల్లవారు తొందరగా లేచినా సరే 6 అయ్యేంత వరకు అయితే ఇంట్లో పనులు ఏమీ స్టార్ట్ చేయలేదన్నమాట. అంటే నాకు మా వైష్ణుకి స్కూల్కి పంపించినప్పుడే కొద్దిగా తొందరగా పనులు అవుతాయి. ఎందుకంటే నాకు అప్పుడు బద్ధకం ఉండదన్నమాట. తొందరగా ఇంట్లో పనులు చేసేసి వాడికి స్కూల్కి పంపించేయాలని కొద్దిగా హడావుడి ఉంటుంది. కానీ వాడి ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుందండి. అంటే ఖచ్చితంగా వాడికి రెడీ చేసి స్కూల్కి పంపించలేను అనే భయం ఏమి ఉండదు కాబట్టి కొద్దిగా లేటుగానే లేస్తాను. పనులు కూడా చాలా నిదానంగా చేసుకుంటాను. అందుకనేసి వాడి ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగలేదన్నా సరే నాకు టైం 1 గంట 2 ఈ టైం అయిపోతుంది ఇంట్లో పనులన్నీ అవ్వడానికి. అది నా బద్ధకం వల్లే అనుకోండి. ఇంక నేను ఫస్ట్ వాకిలి చిమ్మేసుకున్నాను. వాకిలి చిమ్ముకునేటప్పటికి టైం 6 అయ్యింది. మొత్తం వాకిలి చిమ్మడం మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే 6:45 ఈ టైం అయితే అయిపోయింది. దాని తర్వాత ఒట్టి నీటితోనే కల్లాపు జల్లేసుకుంటున్నాను. నేను కల్లాపు జల్లుకునేటప్పటికి లైట్గా ఎండ కూడా వచ్చేసింది. ఇంకా ఎండాకాలం పూర్తిగా పోలేదు కాబట్టి 5 గంటలకే కొద్దిగా తెల్లవారిపోయినట్టుగా అనిపిస్తుంది. అదే చలికాలం అనుకోండి, తెల్లవారు 7 అయినా సరే చీకటిగానే ఉంటుంది. ఇంకా విపరీతంగా మంచు పడుతుంది. బయటకు వచ్చి పని కూడా అంత ఎక్కువగా చేసుకోలేము. కానీ ఎండాకాలం అలా ఉండదు. తెల్లవారు లేచిన నుండి కొద్దిగా యాక్టివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే చలి ఉండదు, ఇంకా తొందరగా తెల్లవారు అయిపోతుంది కాబట్టి ఒంటికి కూడా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. తెల్లవారు లేచిన నుండి ఇంట్లో పనులు చాలా స్పీడ్గా చేయాలనిపిస్తుంది. ఇంకా నేను కల్లాపు జల్లడం అయిపోయిన వెంటనే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే చిన్న ముగ్గేనండి, 9 చుక్కల ముగ్గు, వంకాయ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా నాకు ఒకరు కామెంట్లో అయితే అడిగారండి, నా సబ్స్క్రైబరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతారంటే ఇంకా నా వీడియోస్ కూడా చాలా నచ్చుతాయంట. కానీ నాకు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. మీరు రెగ్యులర్గా ఒకే వీడియోలో అన్ని విధాలుగా అయితే అన్నీ ఒకే వీడియోలో చూపించేస్తున్నారు. అంటే ముగ్గు వేయడము ఒకే వీడియో, ఇంకా కుకింగ్ చేయడం కూడా ఒకే వీడియో, ఇంకా నా డైలీ రొటీన్ మొత్తం కూడా ఒకే వీడియోలో ఇవన్నీ చూపించేస్తున్నారు. అలా కాకుండా దానికి సపరేట్గా చేసి వీడియోస్ పెట్టండి. అలా అయితే జనాలకి ఉపయోగపడతాయి, వ్యూస్ కూడా బాగా వస్తాయి అని అయితే కామెంట్ పెట్టారు. నేను అదైతే చూసాను. ఇదైతే మంచి ఐడియా ఏనండి. కానీ నేను దానికి సపరేట్ గా వీడియో తీసి పెడితే మాత్రం నాకు ఎక్కువగా వ్యూస్ రావు. ఎందుకంటే నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా డైలీ రొటీన్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. మిగతావి ఏవి పెట్టినా సరే వ్యూస్ మాత్రం చాలా తక్కువగా వస్తాయి. ఎందుకో చూడరు అంత ఇష్టంగా. అందుకని నా డైలీ రొటీన్ చూపిస్తూ ముగ్గు వేయడము, కుకింగ్ చేయడము ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. నేను ఏ రెసిపీ చేసినా సరే ఆ రెసిపీ మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా ముగ్గు వేసేది కూడా క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇంకా ముగ్గులు వేసేది మాత్రమే వేరేగా పెట్టాలి అని అంటే మాత్రం వేరే ఛానల్ స్టార్ట్ చేయాలి. ఈ ఛానల్లో అయితే సపరేట్గా ముగ్గులు మాత్రమే వేసి అయితే చూపించలేను. అలా చూపిస్తే వ్యూస్ మాత్రం అస్సలు రావండి. వేరే ఛానల్ స్టార్ట్ చేస్తే చేయగలను లేదో అనే అదొక డౌట్ అనమాట. అందుకని చేయడానికి అంత ధైర్యం సరిపోవటం లేదు, అంత ఎక్కువ టైం నాకు ఉండదు కదా. ఇంకా ఈ ఛానలే సరిగ్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంకా ఆ ఛానల్కి వీడియోస్ అప్లోడ్ చేయలేను, ఈ ఛానల్కి వీడియోస్ అప్లోడ్ చేయలేను. అందుకనేసి ఈ ఒక్క ఛానల్ నీట్గా రన్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ముగ్గు మొత్తం అయితే వేయడం అయిపోయింది. చూడండి, ముగ్గు చూడడానికి అయితే ఇలా వచ్చింది. పర్వాలేదు, ముగ్గు చూడడానికి బాగానే ఉంది. వంకాయ ముగ్గు అండి, 9 చుక్కల ముగ్గు. మధ్యలో పెట్టుకొని 5 వచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలి. ఈజీగా వేసుకోవచ్చు ముగ్గు. ఇంకా ఇంటి ముందు కూడా చూడడానికి చాలా బాగుంటది. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకొని దాని తర్వాత అయితే కట్టెల పొయ్యి మీద టిఫిన్ చేద్దామనేసి ఫస్ట్ అయితే పొయ్యి మంట వేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే
నేనైతే ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ కాబట్టి కట్టెల పొయ్యి మీద చేయడం చాలా సింపుల్గా అయిపోతుంది. ఇడ్లీ ఎప్పుడు చేసినా సరే నేను కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాను. దోశ మిగతా ఏ టిఫిన్లు అయినా సరే గ్యాస్ మీద చేస్తాను. ఎక్కువగా దోశ అయితేనే గ్యాస్ మీద చేస్తాను. బోండాలు కానీ వడలు కానీ ఇవేవైనా సరే కట్టెల పొయ్యి మీద చేసేస్తాను. ఇవి కట్టెల పొయ్యి మీద చేయడానికి అంత కష్టంగా అనిపించదండి. దోశ మాత్రం కట్టెల పొయ్యి మీద చేయడానికేమో చేస్తాను కానీ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఒక దగ్గర కాలితే ఒక దగ్గర కాలకుండా మాడిపోతూ ఉంటుంది అనమాట. అందుకని దోశ వరకు కట్టెల పొయ్యి మీద చేయడానికి మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా తప్పదు, ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే చెయ్యాలి అంటే దోశ వరకు కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తాను. ఇంకా పొయ్యి మంట వేయడం అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పిండి నీట్గా కలిపేసుకున్నాను. ఈ ఇడ్లీ పిండి నేను రాత్రి రుబ్బి పెట్టుకున్నానండి. తెల్లవారికి లైట్గా పులిసింది. కొంతమంది ఇడ్లీ పిండి పులిస్తే ఇడ్లీలు తినడానికి ఇష్టపడరు. అందుకని తెల్లవారులేసి అప్పటికప్పుడు ఇడ్లీ పిండి రుబ్బుకొని ఇడ్లీ పిండి కలుపుకొని అయితే ఇడ్లీ పెట్టుకుంటారు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ చేసినా సరే రాత్రి పడుకునే ముందు పప్పు నానబెట్టేస్తుంది. తెల్లవారు లేగానే పప్పు నీట్గా కడిగేసుకొని గ్రైండర్లో వేసి రుబ్బుకొని పిండి కలిపేసుకొని అయితే ఇడ్లీ పెడుతుంది. కానీ అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం అలా కాదండి. ఇడ్లీ పిండి కొద్ది పులిసిన తర్వాతే ఇడ్లీ చేస్తే తినడానికి ఇష్టపడతారు. అందుకని నేను సాయంకాలమే పప్పు నానబెట్టేసుకొని రాత్రి పడుకునే ముందు పప్పు కడిగేసుకొని రుబ్బేసుకొని ఇడ్లీ రవ్వ కలిపేసి అయితే మూత పెట్టి రాత్రి అంతా పులవనిస్తాను. తెల్లవారు లేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి అయితే ఇడ్లీ పెడతాను. మనకి ఇడ్లీలు కొద్ది సాఫ్ట్ గా మెత్తగా రావాలి అని అంటే ఇడ్లీ పిండి కోసం పప్పు రుబ్బుకొని రవ్వ కలిపేసుకుంటాం కదా, ఆ వెంటనే ఇడ్లీ పెట్టామనుకోండి ఎలగలేదన్నా సరే కొద్దిగా గట్టిగా వస్తాయి ఇడ్లీలు. మనం ఇడ్లీ పిండి రుబ్బుకొని వెంటనే ఇడ్లీ పెట్టకుండా ఒక 2 గంటలైనా 3 గంటలైనా పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఆ 2 గంటల తర్వాత ఇడ్లీ చేసుకుంటే కొద్ది సాఫ్ట్ గా మెత్తగా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. అందుకని ఇడ్లీ పిండి కలుపుకున్న వెంటనే ఇడ్లీ చేయకండి. ఇంక ఇడ్లీ ఒక వాయి ఉడికిన తర్వాత దించేసి రెండో వాయి కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంక ఈ రెండో వాయి ఇడ్లీ ఉడికేలోపు కూర అయితే కట్ చేసుకుందాం అనేసి కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూశాను. టమాటా, వంకాయ, కొద్ది పచ్చిమిరపకాయలు ఉన్నాయి, దొండకాయలు, బెండకాయలు అయితే ఉన్నాయి. ఈరోజు బెండకాయ పులుసు చేసుకుందామని బెండకాయలన్నీ వేరే దబ్బర్లో వేసుకొని ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. వంకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు చేసేసుకుంటే బాగుండేది కానీ మళ్ళీ సాయంకాలం ఏదో కూర చేయాలి అని బెండకాయ పులుసే చేసేస్తున్నాను. రేపు దొండకాయ ఫ్రై అయితే చేస్తాను. ఇంకా ఇడ్లీ ఒక పక్క ఉడకతా ఉంటే ఇంకో పక్క అయితే కూర కట్ చేసేసుకుంటున్నాను. ఈ బెండకాయ పులుసు కూర కూడా కట్టెల పొయ్యి మీదే చేసేస్తాను. పులుసు కూరలు ఏవైనా సరే కట్టెల పొయ్యి మీద చేయడానికి ఇబ్బంది ఉండదండి. కూర అంతా కలిపేసి ఒకేసారి కట్టెల పొయ్యి మీద పెట్టేసామనుకోండి, ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే అంతేని ఈజీగా అయిపోతుంది. నేను ఏ పులుసు కూరలు చేసినా సరే ఇలా చేస్తాను. బెండకాయ పులుసు కానీ, వంకాయ పులుసు కానీ, ఇంకా శాంగడ్డల పులుసు ఇవేవి చేసినా సరే కూర మొత్తం ఫస్టే కలిపేసుకుంటాను. ఉప్పు, కారం, పులుపు అన్నీ వేసేసి కలిపేసుకొని పొయ్యి మీద పెట్టి మొత్తం ఉడికిన తర్వాత దించేసి తాలింపు పెట్టుకుంటాను అనమాట. ఇలా సింపుల్గా చేసుకుంటాను పులుసు కూరలు ఏవైనా సరే. అందుకని కట్టెల పొయ్యి మీదే చేసేస్తాను. ఏవైనా తాలింపులు అయినా ఏవైనా మసాలా కూరలు అయితే మాత్రం కట్టెల పొయ్యి మీద చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అవి టైం ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ కర్రీస్ చేయడానికి. అందుకని అవి మ్యాక్సిమం గ్యాస్ మీద చేసేస్తాను అనమాట. ఈ పులుసు కూరలు ఏవైనా సరే తినడానికి చాలా బాగుంటాయి. కొద్ది పుల్లంగా కారం కారంగా తినడానికి మంచి రుచిగా అనిపిస్తుంది. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఎక్కువగా పొగ రాకుండా చూసుకోవాలి, లేకపోతే కూర పొగ వాసన వచ్చేసి తినడానికి అంత టేస్టీగా అనిపించదు. ఇంకా కూర మొత్తం కట్ చేసేసిన తర్వాత ఒకేసారి కూర అంతా కలిపేసుకొని కట్టెల పొయ్యి మీద అయితే కూర పెట్టేసుకున్నాను. కూర ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టుకుంటాను. ఇంకా కూర ఉడికేలోపు నేనైతే ఇల్లు చిమ్మేసుకుంటున్నాను. నేను ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే 10-10:30 ఈ టైం అయితే అయిందండి. కొద్దిగా లేట్ అయింది. అంటే వంట మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇల్లు చిమ్ముకుంటున్నాను కదా, అందుకని కొద్దిగా లేట్ అయింది అనమాట. నాకు ఇల్లు చిమ్ముకోవడానికి పెద్దగా టైం ఎక్కువగా పట్టదు. ఎందుకంటే మా ఇల్లు కొద్దిగా చిన్నది కాబట్టి కొద్దిగా తొందరగానే చిమ్మేసుకోవడం అయితే అయిపోతుంది. ఇల్లు చిమ్ముకున్న తర్వాత బయట రేకుల కింద కూడా చిమ్మేసుకున్నాను. ఇల్లు చిమ్ముకోవడం అయిపోయిన వెంటనే ఇంకా కూర అయితే అయిపోయిందండి. ఇంకా తాలింపు పెట్టేది ఇవేం చూపించలేదు. బెండకాయ కూర మర్చిపోయాను వీడియో తీయడము. ఇంకా మా అత్త అయితే ఈరోజు పచ్చడేమి దంచకమ్మ, మామిడి పండు వేసేసి ఎండుమిరపకాయలు వేసి అయితే నలుపుతాను, బాగుంటది తినడానికి టేస్ట్ అనేసి అయితే అన్నది. నేను కూడా మామిడి పండు ఎండుమిరపకాయలు వేసి నలిపేది ఒక 2-3 సార్లు అయితే తినున్నానండి. తినడానికి టేస్ట్ బాగుంటది. కొద్దిగా తీయంగా కారం కారంగా కొద్దిగా చింతపండు వేస్తాం కాబట్టి పుల్లంగా అయితే టేస్ట్ బాగుంటది.
ఇంకా ఈ మామిడి పండు వేసి ఎలా నలుపుతారో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. మా అత్తేమో ఒక 10 లేదా 9, 8 దాకా ఎండుమిరపకాయలు వేసి వేగిచ్చు అని అన్నది. లైట్గా వేగించమన్నది. ఇంక నేను బాండల్లో వేసి కొద్దిగా ఆయిల్ వేసి అయితే వేగించుకున్నాను. లైట్గా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి అయితే వేగిస్తున్నాను. ఈ ధనియాలు జీలకర్ర కొద్దిగా వేయండి, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే ఈ ధనియాలు జీలకర్ర అస్సలు వేయకుండా కేవలం ఎండుమిరపకాయలు మాత్రమే వేగించేసి అయితే చేస్తారు. మా అత్త అయితే కేవలం ఎండుమిరపకాయలు మాత్రమే వేగిస్తుంది, లేకపోతే కాలుస్తుంది. కాలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నిప్పుల్లో. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యాహ్నం కాబట్టి పొయ్యిలో నిప్పులు ఏం లేవు కాబట్టి బాండల్లో వేసి అయితే వేగిచ్చేసాను. ఇంకా మా అత్త ఏమో చేయితోనే ఫస్ట్ అయితే మిరపకాయలు బాగా మెత్తగా అయ్యేటట్టు అయితే నలిపింది. అవి కొద్దిగా నలిగిన తర్వాత చింతపండు కొద్దిగానే వేస్తుంది, ఎక్కువ చింతపండు ఏం వేయటం లేదు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు పులుపు కొద్దిగా తక్కువ తిని కారం కొద్దిగా ఎక్కువ తింటారు కాబట్టి చింతపండు కొద్దిగా వేసింది. ఆ చింతపండు కూడా మెత్తగా నలిగేంత వరకు అయితే చేయితోనే నలుపుతుంది. మనం చేయితోనే ఎండుమిరపకాయలు నలిపామనుకోండి చాలాసేపు చెయ్యి అయితే చాలా ఎక్కువగా మంట పుడుతుందండి. ఇంట్లో అయితే అప్పుడు ముద్దకం ఉండేది, ముద్దకంతో అయితే బాగా మెదిపేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ముద్దకం లేదు. ఆ ముద్దకం మా బాబు కింద కొట్టి 2 ముక్కలు చేసేసాడు. ఇంకా ముద్దకం లేదు కాబట్టి చేయితోనే ఖచ్చితంగా నలపాలి. చేయితో నలిపితే బాగా నలుపుకోవచ్చు, అంటే ఎండుమిరపకాయలు వక్కలుగా లేకుండా మెత్తగా అయ్యేటట్టు అయితే నలపవచ్చు. ముద్దకంతో మాత్రం అంత మెత్తగా మెదగవండి, కొద్దిగా వక్కలుగా ఉంటాయి. అంటే మరీ పెద్దవి వక్కలుగా ఉంటాయి. చేయితో నలిపితే చిన్న వక్కలుగా అయితే అవుతాయి అన్నమాట. ఇంకా ఎండుమిరపకాయలు బాగా నలపడం అయిపోయి చింతపండు వేసి నలిపిన తరువాత కొద్దిగా వాటర్ వేసుకొని దాని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కలు అయితే వేసుకొని అవి కూడా కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు అయితే నలుపుకున్నాము. ఈ మామిడికాయ ముక్కలు తొక్క తీసి ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి, తొక్కతోనే వేసుకోవాలి, అప్పుడే తినడానికి బాగుంటది. కొంతమంది తొక్క తినడానికి ఇష్టపడని వాళ్ళు తొక్క తీసేసి దాని తర్వాత ముక్కలుగా కట్ చేసి వేసుకొని నలుపుకున్నా సరే బాగానే ఉంటది. మేమైతే ఎప్పుడు వేసినా సరే ముక్కలు తొక్కతోనే వేస్తాము. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా నలపడం మొత్తం అయిపోయిన తర్వాత ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అంతేనండి, నలిపింది అయితే రెడీ అయిపోయింది. ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాలకపోతే వేసుకుంటే సరిపోతుంది. కారము పులుపు కూడా చూసుకోవాలన్నమాట. అయితే ఈ నలిపింది కొద్దిగా తీయంగా తగులుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పుడు దాకా తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా మొత్తం నలపడం అయితే అయిపోయిందండి, మా అత్తే నలిపింది. ఇంకా నేను కరెంట్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేసుకుంటున్నాను. నేను ఈ కుక్కర్లో అన్నం పెట్టుకునేటప్పటికి టైం అయితే 11:30 ఈ టైం అయిపోయింది. 1 గంటకి తింటాం కదా, 12:30కి అయితే అన్నం వండడం అయిపోతుంది అనమాట. వేడిగా 1 గంటకి అయితే తినొచ్చు. బాబు ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం మధ్యాహ్నం చేసే వంట మధ్యాహ్నమే చేస్తానండి. కానీ బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి వంట చేస్తాను కదా, కూర అన్నము ఇంకా వాడికి కావాల్సిన టిఫిన్ ఇవన్నీ చేస్తాను కదా, వాడికి చేసినప్పుడే అందరికి కలిపేసి ఒకేసారి చేసేస్తాను. ఎందుకంటే కూర రోజుకి 4 సార్లు అయితే వండలేం కదా. అన్నం అయితే కొన్నిసార్లు 11కి టయానికి పెడతాను, వాడికి సరిపోయినట్టు తెల్లవారు పెట్టి కొన్నిసార్లు మధ్యాహ్నం మాకు వేడిగా ఉండడానికి మధ్యాహ్నం పెడతాను. కూర మాత్రం అందరికి కలిపేసి ఒకేసారి చేస్తాను అనమాట. అన్నిసార్లు వండడానికి ఇబ్బందిగా ఉంటుందని మాత్రమే చేస్తాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా వేడిగా ఉంటే తినడానికి ఇష్టపడరండి, కొద్దిగా బాగా చల్లగా అయిపోయిన తర్వాత తినడానికి ఇష్టపడతారు. మెయిన్ మా అత్తకి అన్నం బాగా కాలుతుంది వేసాను అనుకోండి, ఇంత కాలుతుంది కొద్దిగా తొందరగా వంట చేయొచ్చు కదమ్మా అని అంటది. వేడిగా ఉంటే తినడానికి ఇష్టపడరు. మా మావయ్య కూడా ఇంచుమించు అంతేని, కానీ మా మావయ్య ఎక్కువ సార్లు అనరు అనమాట. ఒకవేళ వేడిగా ఉన్నా సరే చల్లార్చుకొని అయితే అన్నం తింటారు. కానీ మా అత్తకి వేసిన ప్రతిసారి అన్నం వేడిగా ఉందనుకోండి, వేసిన ప్రతిసారి అంటది అనమాట. కానీ నాకు మాత్రము అన్నమైనా సరే కూర అయినా సరే వేడిగా ఉన్నప్పుడు తినడానికి అయితే చాలా ఇష్టము. అంటే వేడిగా ఉన్నప్పుడు కూర టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఆ కూర ఎలా అయినా రాని టేస్ట్ మాత్రం బాగున్నట్టుగా అనిపిస్తుంది. అదే కూర కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత తింటే టేస్ట్ కొద్దిగా తక్కువగా, టేస్ట్ డిఫరెంట్ కూడా కొద్దిగా మారుతుంది అనమాట. అలా ఉంటుంది. నాకు బాగా వేడిగా ఉన్నప్పుడు తినడమే ఇష్టం అండి. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఇష్టం అనమాట. అందుకని కొద్దిగా తొందరగానే వంట చేసామని అయితే అంటారు. అందుకని నేను వాడికి వెళ్ళినప్పుడు అందరికి కలిపి ఒకేసారి చేసేస్తున్నాను. మధ్యాహ్నానికి పూర్తిగా చల్లగా అయిపోతుంది. అయితే చలికాలం మాత్రం అన్నం వరకు మధ్యాహ్నమే వండుతాను, కూర మాత్రం తెల్లవారు వండేద్దామని అయితే అనుకుంటున్నాను.
ఇంకా వంట మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా తొట్టు దగ్గర తెచ్చుకొని అయితే వేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలన్నీ ఒకేసారి అయితే దోముకుంటున్నానండి. తెల్లవారి నుండి టిఫిన్ చేసిన దగ్గర నుండి మధ్యాహ్నం వరకు వంట పూర్తయ్యేంత వరకు గిన్నెలు అయితే ఏమీ దోమలేదు. అన్నీ ఒకేసారి దోముకుంటున్నాను అనమాట. అంటే మా తొట్టి కొద్ది దూరంగా ఉంటుంది కదా, ఎప్పుడు గిన్నెలు అప్పుడు దోమాలంటే కొద్దిగా విసుగ్గా అనిపిస్తుంది. తొట్టి దగ్గర నుండి ఇంటికి, ఇంటి దగ్గర నుండి తొట్టికి తిరగాలి అంటే. అందుకనేసి నేను ఎప్పుడైనా సరే గిన్నెలన్నీ ఒకేసారి దోముకుంటాను. ఇంకా నేను ఈ గిన్నెలు తోముకునేటప్పటికి టైం అయితే 12:30 పావుతక్కువ 1 గంట ఈ టైం అయితే అయిపోయింది. ఇక గిన్నెలు తోమడం అయిన తర్వాత అత్త మామకి అన్నం పెట్టేసి నేను కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తినేసి దాని తర్వాత అయితే బట్టలు ఉతుక్కుంటున్నాను. నేను ఈ బట్టలు ఉతుక్కునేటప్పటికి 1 గంటన్నర పావుతక్కువ 2 ఈ టైం అయితే అయిపోయిందండి. ఇంకా నేను వీడియోస్ పెట్టడం కొద్దిగా లేట్ అయింది కదా, ఈ రోజుకి 3 రోజులు అయింది వీడియో పెట్టి. నిన్నే ఈ వీడియో అయితే నేను రిలీజ్ చేసేయాలండి. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడము ఒక్కటి బ్యాలెన్స్ కానీ నిన్న ఒక విషయం అయితే జరిగింది. నాకైతే పెద్ద షాకే అది. మా వైష్ణవ్ ఉన్నాడు కదా, మా వైష్ణవ్ నాకు తెలియకుండా ఈ ఫోను బ్యాగ్లో పెట్టుకొని అయితే స్కూల్కి తీసుకువెళ్ళిపోయాడు అనమాట. నేను ఫోన్ చూసుకునేటప్పటికి ఇంట్లో అయితే లేదు. ఇల్లు మొత్తం వెతికేసానండి. ఎంత కంగారు పడ్డానో. నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. నేను బయటికి వెళ్తేనే కదా ఫోన్ తీసుకెళ్తాను. ఇంట్లోనే ఉన్నాను కానీ ఫోన్ ఎక్కడికి పోయిందో అర్థం కాలేదు. ఇల్లు మొత్తం అయితే వెతికేసాను. ఇంకా ఆఖరికి మా బాబు ఏమైనా స్కూల్కి తీసుకెళ్ళిపోయాడా బ్యాగ్లో పెట్టి అనే ఒక్క డౌట్తో స్కూల్కి ఫోన్ చేస్తే బ్యాగ్లో చెక్ చేస్తే ఈ ఫోన్ బ్యాగ్లోనే ఉందంట. నేనైతే షాక్ అయిపోయాను. మా వైష్ణవ్ తెలిసి తీసుకెళ్ళాడో లేకపోతే కావాలని బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకోవచ్చులే అనే ఆలోచనతో తీసుకెళ్ళాడో నాకు తెలియదు కానీ ఫోన్ మాత్రం స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా నాకు నిన్నంతా వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ దేనికి వీలవ్వలేదు. అందుకని నిన్నైతే వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి. నేనైతే ఎంత భయపడ్డానో నా ఫోన్ పోయిందనేసి. ఒకవేళ ఈ ఫోన్ పోతే మాత్రం మరి నేను యూట్యూబ్ చేయడానికి కూడా అవ్వదు. ఇంకో ఫోన్ కూడా ఖచ్చితంగా మా ఆయన అయితే కొనేసి ఇవ్వరండి. ఈ ఫోనే ఈఎంఐలో తీసుకోయన్నాము. ఇప్పటికి 3 అంటే 3 డివ్వులు మాత్రమే కట్టాము. ఇంకా మిగతా అప్పంతా అలానే ఉంది. అంతలోనే ఫోన్ పోయిందంటే ఇది పెద్ద షాకే కదా. ఎంత భయపడ్డానో నేనైతే. మా బాబు తెల్లవారు లేచిన తర్వాత నేను చూడడానికి ఫోన్ అయితే అస్సలు ఇవ్వనండి. రోజు మొత్తంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం 1 గంట 2 గంటల సేపు ఆడుకొని కరెక్ట్గా అన్నం తినేటప్పుడు మాత్రమే, రాత్రి పడుకునే ముందు 1 గంట మాత్రమే ఫోన్ పెడతాను. ఆ గంట మాత్రమే చూస్తాడు. తెల్లవారు లేచి నేను ఫోన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. నేను టైం చూసేసి మంచం మీద అయితే ఫోన్ పెట్టాను. మరి ఆ ఫోన్ ఎప్పుడు బ్యాగ్లో పెట్టేసుకున్నాడో, ఎందుకు తీసుకెళ్ళాడో నాకైతే అర్థం కాలేదండి. నన్ను మాత్రం కొద్దిగా ఎక్కువగానే భయపెట్టాడు. మా ఆయనేమో ఆ ఫోన్ కానీ పోతే మరి నీకు ఫోన్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదు, ఫోన్ కొనేసి ఇస్తే ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నావు, జాగ్రత్తగా పెట్టుకోవా, ఎప్పుడు చూసినా ఎక్కడో దగ్గర పడేసే ఉంటావు నీ ఫోన్ అనేసి ఇంకా తిట్లనమాట. ఇంకా మా వైష్ణవ్ చేసిన పనికి నాకు కొద్దిగా మంత్రాలు కూడా పడ్డాయి. మా మావయ్య అయితే తప్పించుకున్నావమ్మా, ఫోన్ అటు స్కూల్ తీసుకెళ్ళాడు కాబట్టి సరిపోయింది, ఇంకేదై అయ్యి పోయి ఉంటే భద్రం నీ పని అయిపోయిన్ను అనేసి అయితే అన్నారు. నాకైతే భలే నవ్వు వచ్చింది, భయం కూడా వేసింది. మా వైష్ణవ్కి చూడగానే ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. వాడు స్కూల్ నుండి రాగానే అడిగాను ఫోన్ ఏదిరా అని. ఆ ఫోన్ గురించి ఎంత అడిగినా సరే చెప్పటం లేదు. ఫోన్ అయితే స్కూల్ బస్సు డ్రైవర్ ఉంటారు కదా, డ్రైవర్ మాకు తెలిసిన వాళ్ళేనండి. మా ఊరికి దగ్గరలోనే ఉంటారు. మా ఊరు మీదగానే వెళ్తారు, అంటే రోడ్లో మీద వెళ్తారు. మేము ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడికి వస్తే ఆ ఫోన్ తెచ్చుకున్నాం అనమాట ఇంటికి. అలా అయితే ఇంటికి తెచ్చాము. ఒకవేళ మేము ఇంట్లో చూసుకోకపోయినా కొద్దిగా లేట్ అయ్యి ఒకవేళ ఆయమ్మలు ఎవరైనా ఈ ఫోన్ తీసుకుంటే ఇంకంతే అనమాట. ఆయమ్మలు తిరిగి ఇచ్చిస్తే పర్వాలేదు, కానీ చాలామంది ఆయమ్మలు తీసుకున్న వస్తువు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడారు కదా, అది మెయిన్. ఇలాంటి ఫోన్లు అయితే అస్సలు ఇష్టపడరు. మేమైతే ఇక్కడ స్కూల్ బస్ బయలుదేరిన ఒక అరగంటకని ఫోన్ కనిపించలేదనేసి ఇల్లంతా వెతికిన తర్వాత డ్రైవర్కి అయితే ఫోన్ చేసాము. స్కూల్ టీచర్ ఫోన్ నెంబరు నా ఫోన్లో ఉంది, మా ఆయన ఫోన్లో లేదు. మా ఆయన ఫోన్లో మాత్రము డ్రైవర్ నెంబర్ మాత్రమే ఉన్ను. అందుకని డ్రైవర్కి ఫోన్ చేసి బ్యాగ్ చెక్ చేయమంటే బ్యాగ్లో ఉంది. డ్రైవర్ చూసి అయితే మా ఇంటికి తెచ్చారనమాట. అలా అయితే మళ్ళీ ఫోన్ ఇంటికి వచ్చింది. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో మాత్రం మనకు ముఖ్యమైన వస్తువులు కొద్దిగా జాగ్రత్తగానే పెట్టుకోవాలి. నాకు ఈ ఫోన్ మాత్రం చాలా ముఖ్యమండి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఈ ఫోన్లోనే ఉంది. ఈ ఫోన్ పోతే నా యూట్యూబ్ ఛానల్ ఆగిపోయినట్టేని. నా యూట్యూబ్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దాకా కష్టపడే కష్టమంతా పోయి ఉండేది. ఇంక ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.